మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపిన నిందని మరి తిరుపతి లడ్డు మీద ప్రసాదం మీద మరి కల్తీ జరిగిందని ఒక ముఖ్యమంత్రి గారు అయ్యుండి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుని ఒక నింద మోపడం జరిగింది. మరి దాని నిమిత్తమై ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా ఈ రోజుని మరి ప్రతి గుళ్ళోనూ కూడా స్వామివారికి దగ్గర పూజలు చేయడం జరుగుతుంది. అదే రీతిలో ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో మరి చైర్మన్ గారు ఇప్పటి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి స్వామి యొక్క సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పూజలు చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిగాంచిన ఆ మహనీయుడు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి నిజంగా ఆ స్వామిని తంచుకుంటే, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని తంచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. మళ్ళీ మనం వెనక్కి తిరిగేటప్పటికి స్వామి రూపం మనకు గుర్తుండదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలని తనివి తీరదు అనమాట. స్వామిని ఎంత చూసినా కూడా తనివి తీరదు. అటువంటి మహోన్నతమైన శక్తి గల దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ తిరుపతి కొండ మీద వెళ్తారంటే ఇప్పుడు కూడా భక్తులకి ఏనాడు కూడా ప్రసాదాల వల్ల కానీ మరి ఆ అన్నప్రసాదం జరుగుతుంది దాని వల్ల కానీ ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా కలిగిన పరిస్థితి లేదు ఈ రోజు వరకు కూడా. మరి అటువంటి భక్తి గల ముక్తి గల స్వామి మీద, ఆ స్వామికి ఇచ్చే ప్రసాదం మీద, మరి భక్తులకి ఇచ్చే ప్రసాదం మీద ఇటువంటి నిందమోపటం అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మరి ఇది తగునా అని చెప్పి మేమందరం కూడా ముక్త కంఠంతో మరి ప్రతిఘటిస్తున్నాం. నిజంగా జరుగుంటే సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. ఎంక్వైరీ వేసి నిజాలను నిగ్గు తేల్చి మరి ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరి భక్తుల్ని కాపాడాలి తప్ప కానీ భక్తుల్ని మనోభావాలు దెబ్బతినే కార్యక్రమాలు చేయకూడదు. రాజకీయాల కోసం రాజకీయాలు చేసుకోవాలంటే అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. మరి అనేక మార్గాల్లో చేసుకోవచ్చు రాజకీయం. ప్రజలు మరి మీకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని 3 నెలల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేర్చారు? అవన్నీ గుర్తు చేసుకుని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేయాలే తప్ప గాని మరి ఇటువంటి నిందారోపణలు చేసి భక్తులకు మనోభావాలు దెబ్బతీసేలాగా చేయకూడదని ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మరి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి కలగజేయాలని, మంచి మనసు కలగాలి, మనసు మారాలని కోరుకుంటూ మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి వేడుకుంటున్నాం. ఈ గన్నవరం నియోజకవర్గంలో కోతవరం గ్రామ శివారున వెలసినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి, ఈ అబద్ధాలు మానుకోమని చెప్పు స్వామి అనేసి మేము ప్రార్థన చేయడం జరిగింది పార్టీ తరఫున. ఇదంతా కూడా ఆయన కల్పితంగా, ఎందుకంటే కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాచుర్యం అందరికీ తెలిసినటువంటి విషయం. అది అక్కడ ప్రసాదానికి ఎంతటి విలువ ఉన్నదో కూడా యావత్ ప్రపంచానికి కూడా తెలిసినటువంటి విషయం. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన కంటిన్యూస్ గా ఒక నింద తర్వాత ఇంకో నింద మీద నిందలు వేస్తూ దాన్ని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అబాసుపాలు చేయాలన్న ఉద్దేశం క్లియర్ గా కనపడుతుంది ఆయన యొక్క మాటల్లో ఏంటి, చేసే చేతల్లో ఏంటి, ఇదంతా కూడా. కాబట్టి దాని అంతటికీ కూడా స్వామి ఈ రోజుతోటి ప్రక్షాళన చేయమనేసి మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ గుళ్ళో స్వామివారిని కోరుకుని ప్రార్థనలు చేయడం జరిగిందనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.